హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ వీడియోలో నేను రొయ్యలు అండ్ వంకాయ ఎలా చేయాలైతే చూపిస్తాను. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ చేసుకుని తినే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ అయితే చేయండి ఎలా ఉంటుందో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 2 టమాటా అండ్ పచ్చిమిర్చి నేను 2 తీసుకున్నాను, అండ్ ఆనియన్స్ 2, వంకాయలు 1/2 కిలో వరకు ఉంటాయండి, రొయ్యలు 1/4 కిలో పైన ఉంటాయి. ముందుగా పాన్ పెట్టుకొని రొయ్యల్ని వాడ్చి పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు అయితే అవసరం లేదు. కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసి కొంచెం వాడ్చి పెట్టుకొని తీసి పెడితే బాగుంటాయి. అంటే పచ్చివి వేసేదానికన్నా ఇలా చేసి పెట్టి వేస్తే బాగుంటుందండి టేస్ట్. పచ్చి స్మెల్ రాకుండా బాగా టేస్ట్ అయితే ఉంటుంది. సో ఆ రొయ్యల్లో వాటర్ ఉన్నాయి కదా, సో అవి ఇంకిపోయే వరకు అయితే వాడ్చి పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. సో ఇవైతే 2 మినిట్స్ అయిపోయిందని తీసేసాను. నెక్స్ట్ అదే పాన్లో ఆయిల్ వేసాను. 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను, అండ్ 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్ చిన్న చిన్నవిగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయండి. పెద్ద పెద్దవిగా కాకుండా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి. అండ్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో అయితే ఫ్రెష్గా బాగుంటుందండి. స్మెల్ కూడా కర్రీ చేసేటప్పుడే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలను అయితే యాడ్ చేశానండి. వంకాయల్ని కట్ చేసుకుని డైరెక్ట్గా అట్లే పెట్టకుండా కొంచెం ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో వేసి పెడితే బాగుంటాయండి. లేదు అంటే కరుడు వాసన అయితే వచ్చేస్తాయి. సో ఇలా ట్రై చేయండి. అండ్ నేను వంకాయని అయితే యాడ్ చేసేసానండి. వంకాయలను యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత వంకాయలు అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. నెక్స్ట్ టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసానండి. టమాటా పీసెస్ని యాడ్ చేసేసి బాగా కలిపేసేయాలి. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ నేను రొయ్యల్లో వేస్తున్నాను కదా, సో అందుకని కొంచెం అయితే యాడ్ చేశాను. అండ్ 2.5 స్పూన్ కారం యాడ్ చేశాను. అండ్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేశాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత చూసారా, బాగా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు రొయ్యలను అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇవి నేను బాయిల్ చేసి పెట్టున్నాను కదా, సో అవైతే యాడ్ చేసేసాను. కలిపేసి మూత అయితే పెట్టేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూసారా ఎలా అయితే వచ్చేసిందో కర్రీ. వంకాయ అయితే బాగా మెత్తబడిందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి అండ్ 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మాకు ఇక్కడ తెల్ల వంకాయలు దొరకవండి చెన్నైలో, మాకు ఈ వంకాయలే దొరుకుతాయి. సో యాక్చువల్గా ఆ వంకాయలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తెల్ల వంకాయలు. సో చూసారా, కర్రీ అయితే ఫైనల్గా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. మూత పెట్టేసి కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉంచుకొని లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.